పని చేయనున్నవు వాని ఇచ్చపు వాని చంపును. సో సోమరిపోతులు వాని చేతులు పని చేయనున్నవు. సో సామెతలు 21 అధ్యాయం 25 వచనంలో సోమరిపోతుల వాళ్ళ పనులు చేతులు పని చేయనున్నవట. అంటే పని చేయవి వాని ఇచ్చ వాణ్ణి చంపును. సో ఎంతో ఆశిస్తాడు కానీ ఏది దొరకదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో కష్టపడకుండా ఏదీ రాదు, ఎవరి దగ్గరికి ఏది రాదు. సో ఎవరైనా కూడా కష్టపడి పని చేయాల్సిందే. సో ఖాళీగా కూర్చొని మనం ఇంట్లో కలలు కంటే ఆ కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడి పని చేసుకున్నప్పుడే కలలను సాకారం చేసుకోవాలి. సో ఎంతో కలలు కంటారు చాలా మందికి, కానీ లేవలేరు, వెళ్ళలేరు, లేజీగా ఉంటారు. దానివల్ల వాళ్ళ ఇచ్చ వాని చంపును. అంటే వాళ్ళ కోరికలను వాళ్ళు చంపిస్తారు. అంటే వాళ్ళు ఎన్నో కలలు కంటారు, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. కానీ నువ్వు కలలు కనడం మాత్రమే కాదు, దాన్ని సహకారం చేయాలి. దాన్ని సహకారం చేయాలంటే కష్టపడి తిరగాల్సిందే, కష్టపడి పని చేయాల్సిందే. సో సోమరి పోతులట వాళ్ళ చేతులు పని చేయనులేవు, పని చేయనివ్వవు. సో అది చూసారా, అంత దరిద్రం అది. సోమరి వాడిని లేవనివ్వదండి, పని చేయనివ్వదండి. సోమరితనము పని చేయనివ్వదు, డబ్బులు సంపాదించుకోనివ్వదు, ఎదగనివ్వదు, ఆశీర్వదించనివ్వదు. సో కానీ దేవుడు ఎప్పుడు కూడా సోమరిపోతులను ఆశీర్వదించాడు. సో ఈ రోజుతో ఇది ముగించేస్తున్నానమ్మా ఈ టాపిక్. గుర్తుంచుకోండి ఈ వాక్యాలన్నీ కూడా. మీకు మళ్ళీ ఎప్పుడన్నా లేజినెస్ అనిపించినప్పుడల్లా ఈ సిరీస్ అంతా ఒకసారి చూసుకోండి. మీరు ఆశీర్వదించబడతారు. ఎప్పుడు ఆశీర్వదించబడతారు? వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆశీర్వదించబడతారు. సో దినమెల్ల ఆశలు పుట్టుచుండును. సో సోమరిపోతులు దినమెల్ల ఆశలు పుడుతుంటాయి. ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది కొనుక్కుంటే బాగుండు, అది కొనుక్కుంటే బాగుండు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయితే ఏమి సాధించలేరు. సోమరితనం వల్ల మనం ఏది జీవితంలో సాధించలేమండి. సోమరితనం వల్ల మన జీవితంలో ఎదగలేము, సాధించలేము. నీతిమంతుడు వెనుకకు తీయక ఇచ్చుచుండును. నువ్వు కష్టపడి పని చేసుకున్నావు అనుకో, నువ్వే కాదు ఇంకా 10 మందిని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చొచ్చు. ఇంకా 10 మందికి ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చే పొజిషన్ గా మారొచ్చు. 10 మందిని నువ్వు చూసుకోవచ్చు, 10 మందిని నువ్వు ఆదరించవచ్చు, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రమే కాదు. సో కష్టపడండి అమ్మా. ఈ రోజు నుంచి ఆ కష్టపడే తత్వం రావాలి, ఆ ఎర్నింగ్ మోడ్ లోకి రావాలి అందరూ కూడా. సో కష్టంలోనే సుఖం ఉంది, గుర్తు పెట్టుకోండి. మనం కష్టపడి 4 డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, నీకు నచ్చిన ఆహారం తినొచ్చు, నచ్చిన వాహనాల్లో తిరగచ్చు, నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నీకు నచ్చిన ఊరికి వెళ్ళొచ్చు డబ్బులు. సో అందులోనే సుఖము, కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే సుఖం ఉంది. ఏ కష్టం లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల అది శాపం లాగా మారుతుంది. ఎందుకు శాపం అంటే ఆ పేదరికం వస్తుంది, దరిద్రం వస్తుంది, రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, సంపాదించుకోలేము, సాధించలేము, ఏది సాధించలేము, ఎక్కడికి వెళ్ళలేము, బ్రెయిన్ ఎదగదు, అలాగే మన బాడీ యాక్టివ్ గా ఉండదు. సో ఇన్ని రకాల అనర్థాలు ఉన్నాయి ఖాళీగా కూర్చొని తినడం వల్ల. సో కష్టపడి సంపాదించుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అదొక ఆశీర్వాదకరము. బిజీ చేసుకోండి, మీ లైఫ్ ని బిజీ చేసుకోండి. సో ఖాళీగా కూర్చోవద్దు, లేనిపోని ఆలోచనలు పుడతాయి. భక్తిహీనులు బలు అర్పించు బలులు హేయములు, దురాచరణలతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. చూసారా, యోహాను 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. చూసారా అండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు 24/7 డ్యూటీలోనే ఉన్నారండి. మన కోసం వాళ్ళు పని చేస్తున్నారు ముగ్గురు. సో మనము మన కోసం పని చేయడానికి ఎందుకు నెగ్లెక్ట్ చేయడము? సో పని చేయడానికి ఇష్టపడాలి. తండ్రికి పని చేస్తున్నాడట, కుమారుడు యేసు ప్రభు వారు పని చేస్తున్నాడట అని వాళ్ళకు ఉత్తరం ఇచ్చాడు. సో మనం కూడా పని చేయాలి. ఇప్పుడు చూడండి, ముగ్గురు ఎప్పుడైనా అలసిపోతారా అండి? వాళ్ళు మన కోసము అలవక సొలయక వాళ్ళు మన కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. నిద్రపోకుండా పని చేస్తున్నారు మన కోసము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు. మన దేవుడు మనందరి కోసము పని చేస్తున్నప్పుడు మనము మన కోసం పని చేయడంలో తప్పే ఉంది. 24/7 365 డేస్ మన దేవుడు పని చేస్తూనే ఉంటాడండి. ఆయన గ్యాప్ తీసుకోడు, ఆయన బ్రేక్ తీసుకోడు, కునుకడు. ఆయన కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా మనందరినీ కాపాడుతున్నాడు, నిద్రపోకుండా మనందరినీ కూడా రక్షిస్తున్నాడు, ఆయన నిద్రపోకుండా మనందరినీ కూడా ఆదుకుంటున్నాడు. సో ఆయనకు నిద్ర అనేది లేకుండా కష్టపడుతున్నాడు, మనందరి గురించి పని చేస్తున్నాడు. చూసారా అండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏదో ఒక పని చేస్తున్నారు మన గురించి, లోకం గురించి, లోక ధర్మం గురించి, న్యాయం గురించి. సో అలాంటి దేవుడు
పని చేయగా మనం ఎందుకు పని చేయొద్దు? మన దేవుడు ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటాడా అండి? రెస్ట్ తీసుకోడు. ఆయన ఎక్కడైనా పడుకుంటాడా? ఆయన కునుకడు అనే ఆయనకు ఒక పేరుంది. సో మనం కూడా రెస్ట్ తీసుకోకుండా మంచిగా పని చేద్దాం. సో కష్టపడి పని చేద్దాం. యవ్వన కాలంలో ఉన్నప్పుడే కష్టపడి పని చేద్దాం. చాలా మంది 50 సంవత్సరాలు అనుకోకండి, 60 సంవత్సరాలు అనుకోకండి. స్టిల్ యూ ఫీల్ లైక్ యు ఆర్ యంగ్. అర్థమవుతుందా అండి? సో మనకు చాలా మందికి కూడా నీకు శరీరం సహకరించిన ప్రతిసారి కూడా నువ్వు యంగుగానే ఫీల్ కండి. ఎప్పుడు కూడా ఏజ్ మీదకి తీసుకురాకండి. సో కష్టపడి సంపాదించుకోండి. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి బయట. ఒకటి చెప్పాలండి, కష్టపడి సంపాదించిన వాడికి మార్కెట్ ఎప్పుడు బాగానే ఉంటది. కష్టపడి సంపాదించుకునే వాడికి ఎప్పుడు కూడా అన్ని సహకరిస్తుందండి. సో నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మొన్న జరిగిన అనుభవంలో. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ర్యాపిడో అని ఉంటుంది. సారీ, జెప్టోనా ర్యాపిడో ఉంటుందండి. సో ర్యాపిడో ఎవరంటే మనము బుక్ చేయగానే వాళ్ళు వచ్చి బైక్ మీద మనల్ని ఎక్కించుకొని వెళ్తారు. మనం ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్ కి వాళ్ళు తీసుకొని వెళ్తారు, ర్యాపిడో. సో ఒక ఫ్రెండ్ కూడా అంత తొందరగా రాడు. మనకు ఈ ప్లేస్ లో వెయిట్ చేస్తున్నాను అంటే మన ఫ్రెండ్ రాడు, మన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు కూడా తొందర రాడు. కానీ వాళ్ళు ఒక స్నేహితుడు వచ్చి ఎక్కించుకొని పోయినట్టుగా ఎక్కించుకొని పోతారు వాళ్ళు. మొన్న ఒక వ్యక్తిని నేను ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆయన ఆయన మంచి యమహా బైక్ మీద పాష్ గా ఉన్నాడు. మంచి యమహా బైక్ మీద ఉన్నాడు. సో నేను అడిగాను, బ్రదర్ మీరు ఏమో ఇట్లా బైక్ మీద మంచి బైక్ మీద వచ్చారు, మరి ఏం చేస్తున్నారంటే, నేను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తా బ్రదర్. నేను సాటర్డే సండే ఇలా పార్ట్ టైం చేసుకుంటున్నాను. నాకు ప్యాషన్, ఆయనకు ప్యాషన్ అట, బైక్ మీద తిరగడం ప్యాషన్ అట, బైక్ మీద ఎవరిని డ్రాప్ చేయడం ప్యాషన్ అట, బైక్ మీద తిరగడం అంటే ఆయనకు ప్యాషన్ అట. ఆయన ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ప్లస్ ఆయన ప్యాషన్ ని కూడా ప్రొఫెషన్ గా మార్చుకున్నాడు. చూసారా అండి? ప్రొఫెషన్ గా మార్చుకొని డ్యూయల్ ఇన్కమ్ కోసం ఆయన వీకెండ్స్ లో అందరినీ డ్రాప్ చేస్తున్నాడు. సో చెప్పండి, అందులో పనిచేయడం ఏమైనా తప్ప? అది నామోషి పనా? ఆయన ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, మంచి యమహా బైక్ వేసుకొని వచ్చాడు. ఆయన కూడా ఇంట్లలో ఎవరికైనా డ్రాప్ చేయాలంటే మనోడే డ్రాప్ చేసేవాడట. ఇప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు వీళ్ళని డ్రాప్ చేయి, వాళ్ళని డ్రాప్ చేయి అంటాడు కదా, మనోడే డ్రాప్ చేసేవాడట. సో అందుకే నాకు ఆ ప్యాషన్ తోటి నాకు ఈ జాబ్ నచ్చి ఇది కూడా చేస్తున్నా బ్రదర్ అని చెప్పాడు. సాటర్డే సండే ఇలా డ్రాప్ చేసుకుంటాను, నాకు ఇట్లా డ్యూయల్ ఇన్కమ్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఆయన ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇలా డ్రాప్ చేస్తున్నాడు కదా, మరి అదేమన్నా నామోషి పనా? ఆయన ఒక ప్యాషన్ నే ప్రొఫెషన్ గా మార్చుకున్నాడు. అర్థమవుతుందా అండి? కొంతమందికి వంట వండే ప్యాషన్ ఉంటుంది. సో వాళ్ళందరూ 5 స్టార్ హోటల్లో ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. 5 స్టార్ హోటల్లో వంట వండితే 5 లక్షలు ఇస్తారు, 4 లక్షలు, 3 లక్షలు ఇస్తారు. చూసారా, కష్టపడి నువ్వు ఏ పని చేసుకున్నా మార్కెట్ బాగానే ఉంటుంది. సో సోమరిపోతులు మార్కెట్ బాగాలేదు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని ఇలా సాకులు చెప్తారు. సో అలాగే కష్టపడి పని చేసుకో, ఏదో ఒక పని చేసుకున్న వాడికి మాత్రం ఎప్పుడు మంచి రోజులే ఉంటాయి, ఎప్పుడు మార్కెట్ బాగానే ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఇంకొక ఎగ్జాంపుల్, మొన్న ఓలా కార్ బుక్ చేసినప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటా అందరితోటి కూడా, డ్రైవర్స్ తోటి. ఆయనకు కూడా నెలకు 70,000 వస్తున్నదట. ఆయన ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడట. ఆ జాబ్ టార్చర్ వల్ల, ప్రెషర్ వల్ల తట్టుకోలేక అది వదిలేసి ఆ కారు పట్టుకొని, ఆయనకు కూడా ప్యాషన్ అట, కార్ డ్రైవింగ్ ప్యాషన్ అట. అదే ప్యాషన్ ఆయన ప్రొఫెషన్ గా మార్చుకున్నాడు. ఆయన 78,000 నెలకు సంపాదిస్తున్నాడట. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో కష్టపడి పని చేసే వారికి ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. మరి వాళ్ళంతా గొప్పగా చదువుకున్నారు. నిజంగా ఆయన ఏం చేశాడట తెలుసా? ఎంటెక్ చేశాడట. కొంతమంది ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఈ జాబ్ సుఖంగా ఉందండి, మా ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకున్నామండి అని చెప్తున్నారు. సో డ్యూయల్ ఇన్కమ్ కోసం కూడా కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకండి, మార్నింగ్ మేము హైటెక్ సిటీకి ఆఫీస్ కి వెళ్ళాలంటే పూల్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు హైటెక్ సిటీకి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే చాలా మంది ఉంటారు అక్కడికి ఆఫీస్ కి వెళ్ళడానికి. సో ఆ పూల్లో ఏంటిదంటే వాళ్ళు ఆ దారిలో వెళ్ళే వాళ్ళని ఎక్కించుకుంటూ వెళ్తారు. మళ్ళీ వాళ్ళ శాలరీ 3 లక్షలు 4 లక్షలు నెలకు ఉంటుంది. కానీ అయినా కూడా వాళ్ళు ఎక్కించుకొని వెళ్తారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు దారి ఖర్చులన్న అవసరం పడుతుందని. చూసారా అండి? మనీ థింకింగ్, జనరేట్ మనీ. సో సంపదను సృష్టించాలి ఎప్పుడైనా కూడా. క్రియేట్ మనీ, సంపదను సృష్టించాలి. అంటే నీకు నువ్వు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ శాలరీ 4 లక్షలు ఉన్నా కూడా ఆ పూల్లో ఎక్కించుకొని వెళ్తుంటా అంటారు. ఎందుకు? వాళ్ళకు రానుపోను దారి ఖర్చులు అవసరం వస్తాయి, ఆ పెట్రోల్ ఖర్చులు అవసరం వస్తాయని. సో చూసారా, రెవెన్యూ జనరేషన్ అంటారు కదా, అది ఆ థింకింగ్ ఉండాలి. రెవెన్యూ జనరేట్ చేయాలి. ఎలా వెళ్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది?
ఏ పని చేస్తే నా సాలరీ డబల్ అవుతది? ఏ పని చేస్తే నాకు ఇన్‌కమ్ అవుతది? చూసారా అండి? అలా అలా వాళ్ళు జాబులు లేక తిరగారు. జాబులు చేసుకుంటూ ఇంకో సెకండ్ జాబ్ చేస్తున్నారు. కొంతమంది జాబులు చేసుకుంటూ కూడా ఆహ్, వీకెండ్‌లో జెప్టో, స్విగ్గీలో పనిచేస్తున్నారు. అమెజాన్ డెలివరీగా పనిచేస్తున్నారు. సో, జాబులు చేసుకుంటూ వాళ్ళకి ప్యాషన్ అట. చాలా మందికి ప్యాషన్ బైక్ మీద తిరగడం ప్యాషన్. ఫ్రీగా వాళ్ళకే పెట్రోల్ వస్తున్నది. సో, తిరుగుతున్నారు బైక్ మీద ప్యాషన్ తోటి. అదే ప్యాషన్‌ని ప్రొఫెషన్‌గా మార్చుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. చూసారా అండి? సో, అదే చాలా మంది గూడా సాకులు చెప్తుంటా అంటారు. నో, సాకులు చెప్పొద్దు. సోమరిపోతే సాకులు చెప్తాడు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును. చూసారా? జ్ఞానంతో ఇల్లు కట్టుకో. నీ కుటుంబాన్ని కట్టుకో. నీ గృహాన్ని కట్టుకో. వివేచన వల్ల అది స్థిరపరచబడును. సో, జ్ఞానముతో తెలివితో పని చెయ్యి. నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు. అది కట్టుకున్న ఇల్లుని స్థిరపరచబడతావు. సో, చాలా మంది అప్పుల బాధ, అప్పుల బాధ, అప్పుల బాధ పోదు. నేను చెప్తున్నా గదా! నువ్వు ఎంత ప్రేయర్ చేసినా పోదు. నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్లి ప్రయత్నించి, ప్రార్థించుకొని, ప్రయత్నించి 4 డబ్బులు సంపాదించుకుంటే అప్పుల బాధ పోయి నువ్వే అప్పిచ్చేవాడిగా మారతావు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టుకో. వివేచన వల్ల అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చూసారా? నీ జ్ఞానము, నీ తెలివి చేత నువ్వు మంచి బంగారాన్ని కొనుక్కుంటావు. సర్వ సంపదలతో నీ గృహాన్ని నింపుకోగలుగుతావు. ఇప్పుడు చూడండి, గృహం అంటే చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉంటుంది, మంచి వాషింగ్ మెషిన్ ఉంటుంది, ఫర్నిచర్స్ ఉంటాయి, లేకపోతే బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో, ఇదన్నీ ఎలా వస్తాయి? నీ తెలివితేటతో డబ్బు సంపాదించుకున్నప్పుడే అవన్నీ వస్తాయి. ఈ జ్ఞానము చేత, వివేచన చేత, తెలివి చేత నువ్వు సంపాదించుకున్నప్పుడే నీ కుటుంబం అంతా సర్వ సంపదలతో నింపబడుతుంది. సోమరిపోతు ఇంట్లో సర్వ సంపదలు ఉండవండి. సోమరిగా పనిచేసే వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. సోమరిగా పనిచేసే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. సర్వ సంపదలు ఉండదు. సో, తెలివితో ప్రార్థించండి. తెలివి కావాలని ప్రార్థించండి. జ్ఞానముతో ప్రార్థించండి. సో, జ్ఞానము కావాలని ప్రార్థించండి. వివేచన కావాలని, మంచి బుద్ధి రావాలని ప్రార్థించండి. సో, జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. సో, చూసారా అండి? చురుకుగా ఉన్నవాడు ఎప్పుడు కూడా బలంగా కనపడతాడు. సోమరిపోతే ఎప్పుడు కూడా నీరసంగా కనపడతాడు. సోమరిపోతే ఎప్పుడు కూడా అనారోగ్యంగా కనపడతాడు. శక్తిహీనుడుగా కనపడతాడు. అదే చురుకుగా ఉన్నవాడు 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా శక్తిమంతుడిగా కనపడతాడు. బలవంతుడుగా కనపడతాడు. యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా పని చేయాలి ఎప్పుడైనా కూడా. ఎప్పుడు చూడు పడుకోనే ఉండొద్దు. ఎప్పుడు చూడు లేజీగా ఉండొద్దు. ఎప్పుడు చూడు సిక్కుగా కనపడొద్దు. సో, నువ్వు యాక్టివ్‌గా ఉండు. ఆటోమేటిక్‌గా నీ బాడీలో ఆర్గాన్స్ కూడా అలాగే జనరేట్ అవుతుంటా ఉంటాయి. సో, నువ్వు యాక్టివ్‌గా ఉన్నప్పుడే నీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మంచి మంచి థాట్స్ వస్తాయి. సో, యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నీకు ఐడియాస్ రావు, థాట్స్ రావు. సో, గుర్తుపెట్టుకోండి. చాలా ఆశీర్వాదం ఉందండి నువ్వు యాక్టివ్‌గా ఉండడంలోనే. సో, ఈ సోమరిపోతు వల్ల చాలా నష్టాలున్నాయి. చాలా అనర్థాలున్నాయి. అది వదిలేసేయండి. ఈ రోజుతో అన్నిటిని వదిలేసేయండి. సో, మీరెంత వరకు మారుతున్నారో లేదు కానీ, ఈ 5 రోజుల్లో నేను చాలా మారాను. చాలా మార్చుకున్నాను కూడా. ఇంకా నా వే ఆఫ్ థింకింగ్‌ని, నా నడిచే పద్ధతిని, నా మాట్లాడే, పడుకునే విధాల అన్నీ గూడా మార్చుకున్నాను. ఈ 5, 6 రోజులలో ఇంకెక్కడెక్కడ నా లోపల ఇంకా సిక్‌నెస్ ఉందో, ఇంకా నా లోపల ఇంకా లేజినెస్ ఉందో దాన్నంతా గూడా సరి చేసుకున్నాను ఈ 6 రోజులలో. మీరెంత మారారో తెలియదు కానీ, నేనైతే ఈ 6 రోజులలో ఈ సోమరితనం టాపిక్ వల్ల నేను చాలా మారాను. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సో, మన కష్టాలు వస్తుంటాయి, బాధలొస్తుంటాయి, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, రిజెక్షన్స్ వస్తుంటాయి, ఇరుకులొస్తుంటాయి, ఇబ్బందులొస్తుంటాయి, శ్రమలొస్తుంటాయి, పోరాటాలొస్తుంటాయి. అప్పుడు మనం కృంగిపోవద్దండి. ధైర్యంగా వెళ్ళాలి. పాజిటివ్ అటిట్యూడ్‌తో ఉండాలి ఎప్పుడు కూడా. సో, వచ్చిందా మళ్ళా లేసి నిలబడు. పడిపోయావా మళ్ళా లేసి నిలబడు. పడిపోయావా మళ్ళీ లేసి నిలబడు. అంతేగాదు శ్రమ దినమున నువ్వు కృంగావనుకో, అది నీ జీవితం అక్కడికే ఆగిపోతది. నీవు చేతకాని వాడవగుదువు. కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా కృషించిపోవద్దు. ఏదైనా మన మంచికే అనుకో. నువ్వు నడుచుకుంటా వెళ్తున్నావా? కాలికి ముల్లు గుచ్చిందా? సో, కాలికే గదా ముల్లు గుచ్చింది. కన్నుకి కాదని అనుకో. గుర్తుపెట్టుకోండి. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. కాలికి ముల్లు గుచ్చిందనుకో. కాలికే కదా ముల్లు గుచ్చింది. కంటికి కాదు గదా! అని అనుకో. నీకేది జరిగినా కూడా, ఓహో! ఇదే గదా జరిగింది. ఇంకింతకంటే చెడుగా జరుగుతుంటే ఇంకేమయ్యేదో. సో, దేవుడు ఇక్కడితోటే ఆపాడనుకో. అందుకే శ్రమ దినాన నువ్వు కృంగిపోవద్దు. నువ్వు చేతగాని వాడవవుతావు. ధైర్యంగా ఉండు. బలంగా ఉండు. ఆ శ్రమలు అందరికీ కామనే అండి. నువ్వేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావా? కొత్తలో ఇబ్బంది ఉంటది. కృంగిపోవద్దు. నువ్వేదైనా జాబ్ మొదలు పెట్టావా? కొత్తలో ఇబ్బందులుంటాయి. కృంగిపోవద్దు. మినిస్ట్రీ మొదలుపెట్టిన కొత్తలో ఇబ్బందులుంటాయి. కృంగిపోవద్దు. అర్థమవుతుందా అండి? అలా కృంగిపోవద్దు. కృషించిపోవద్దు. శ్రమ దినమున నువ్వు ఎప్పుడు కృంగిపోతావో అప్పుడు నువ్వు చేతగాని వాడవవుతావు.
సో సోమరితనం వచ్చేస్తుంది. ఇక ఏ పోయిన పని అయితే లేదు, ఎక్కడికి వెళ్ళిన ఫెయిల్యూర్స్, ఎక్కడికి వెళ్ళిన రిజెక్షన్స్. సో ఇలాంటి కాకుండా నువ్వు మైండ్ చురుకుగా పని చేసుకో, కష్టపడి పని చేసుకో, నువ్వు ముందుగా సాగుతూనే ఉండు, నువ్వు అనుకున్న పనిని సాధించు. సో అప్పుడు నీకు విజయం నీ చేతిలో ఉంటది. ఒక లక్ష్యం పెట్టుకోవాలండి, గుర్తు పెట్టుకోండి. మనం ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక గురి పెట్టుకొని ఆ గురి వద్దకు పరిగెత్తాలి. అప్పుడే నీ లోపల సోమరితనం అనేది పోతది. సోమరి వాడి చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోటను నేను దాటి రాగా. అంటే సోమరి వాని ఇల్లు దాటి మనం ఇల్లు చూసినప్పుడు, లేకపోతే తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను. చూసారండి, సోమరిపోతులో ఏది సాధించలేరు. సో ఇక్కడ ఏమంటున్నాడు, సోమరి వాని చేను, చేను అంటే పొలము నేను దాటి రాగా. ఒక వ్యక్తి అట సోమరిపోతు యొక్క చేను పొలాన్ని దాటి వస్తున్నాడట. తెలివి లేని ద్రాక్ష తోట నేను దాటి రాగా. తెలివి లేని వాడికి ఒక ద్రాక్ష తోట ఉందట, సోమరి వాడికి ఒక పొలం ఉన్నదట. అది దాటి వస్తున్నప్పుడట, ఇదిగో దాని అందంతటా ముడ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్ల దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. చూసారా అండి, ఒక సోమరిపోతుకు ఒక ఎకరం పొలం ఇచ్చాము, అది అందులో పిచ్చి మొక్కలు మొలుస్తాయి, అయినా పట్టించుకోడు. సోమరిపోతుకు ఒక ద్రాక్ష తోట ఇచ్చాము, అందులో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, అయినా పట్టించుకోడు. సో ఎందుకు సోమరిపోతు వల్ల ఆ పంటలు పండని వాడు. అంటే జస్ట్ ఇది సాదృశ్యం ఏంటంటే, సోమరిపోతు యొక్క ఇంటికి వెళ్తేనంట ముళ్ళ తుప్పలు ఉంటాయట, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాత్రి కూడా పడి ఉండెను. సోమరిపోతు యొక్క ఇల్లు ఇలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది, వాళ్ళ పొలాలు ఇలా ఉంటుందని దేవుడు ఇక్కడ రాసి చెప్పాడు. అదే ఒక యాక్టివ్ గా ఉన్నవాడి పొలం చూడండి, వాడు మంచిగా నీట్ గా పంట వేసుకుంటాడు, నారు పోసుకుంటాడు, నీరు పోసుకుంటాడు. అదే సోమరిపోతు యొక్క పంట పొలానికి ఇచ్చామనుకోండి, వాడు సరిగా పండించలేడు. అక్కడ అన్ని రాళ్ళు ఉంటాయి, కుప్పలు ఉంటాయి, దుప్పలు ఉంటాయి, అన్ని చెట్లు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, వాడు చేసుకోవాలి. ఇప్పుడు మనమే ఒక 2 ఎకరాల పొలం ఇద్దాము, ఒకరి సోమరిపోతుకు 1 ఎకరం ఇద్దాము, మంచిగా యాక్టివ్ గా పనిచేసే వాడికి 1 ఎకరం పొలం ఇద్దాము, ఎవరు పండిస్తారండి? సో సోమరిపోతు అయితే వాడు సరిగా పండించలేడు. సో ఆ పొలం అంతా కూడా ముళ్ళ చెట్లు ఉంటాయి. అదే యాక్టివ్ గా పనిచేసేవాడు సరిగా పంట పండిస్తాడు, అందులో ముళ్ళ చెట్లు ఉండవు. అర్థమవుతుందా అండి కంపారిజన్? అందుకే నువ్వు సోమరిగా ఉన్నావా, మన ఇల్లంతా ముళ్ళ తుప్పల్లాగా ఉంటుంది, కప్పి ఉండును, రాతి గోడ పడి ఉండేను. పడిపోతుందండి, కుటుంబాన్ని కట్టలేమండి. గుర్తుపెట్టుకోండి, సోమరితనంతో కుటుంబాన్ని కట్టుకోలేము. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, కానీ కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. సో బుద్ధి తెచ్చుకోవాలి మనందరం కూడా. ఎందుకు నేను డెవలప్ కాలేకపోతున్నాను, ఎందుకు నేను బ్లెస్ కాలేకపోతున్నాను, ఎందుకు నేను ఇంకా ఎదగలేకపోతున్నాను? సో బుద్ధి తెచ్చుకోవాలి, మనల్ని మనము చూసి బుద్ధి తెచ్చుకోవాలి. సో చూసారండి, సోమరిపోతు యొక్క ఇల్లులు అలా ఉంటాయి, సోమరిపోతు యొక్క వ్యవహారం అలా ఉంటుంది. సో ఇండ్లు కూడా నీట్ గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇక కొంచెము నిద్ర ఎంచుకొనుము, కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట. సో కొంతమంది సోమరిపోతులు లేవరు, ఇంకాసేపు పడుకోవాలి, ఇంకాసేపు పడుకోవాలి, ఇంకోసేపు పడుకోవాలి. నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, ఇంకోసం బ్లాంకెట్ వేసి కప్పుకోవాలి, ఇంకొంచెం బ్లాంకెట్ వేసుకొని నిద్రపోవాలి అని ఇలా అనుకుంటుంటా అంటారు సోమరిపోతులు. అయితే ఏమైతుందో చూద్దాం. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుతూ వచ్చేను. చూసారా అండి, దరిద్రం అట ఎలా వస్తుందట, పరిగెత్తుకుంటూ వస్తుందట దరిద్రము. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమిని మీదికి వచ్చును. సో ఆయుధస్తుడు వచ్చి ఏం చేస్తాడు, పొడిచిపోతాడు. ఒక ఆయుధం ఉన్నవాడు వచ్చి పొడిచిపోతాడు. సో అందుకే ఇంకా ఎక్కువసేపు పడుకుంటున్నావు, నువ్వు ఎక్కువసేపు నిద్రపోతున్నావు. సో చురుకుగా ఉండట్లేవు, యాక్టివ్ గా ఉండట్లేవు, సోమరితనం ఉంది నీ లోపల. అందుకే నీ మీదికి దరిద్రత వస్తుందట. పొద్దున్నే లేవాలి, పొద్దున్నే నువ్వు చేయాల్సిన పని వెళ్ళాలి, ఆఫీస్ పని మార్నింగ్ వెళ్ళండి. మీరు ఎప్పుడైనా చూడండి, పొద్దున చేసిన పని చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, మార్నింగ్ చేసిన పని చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, తొందరగా అయిపోతుందండి. నువ్వు డే అంతా కూర్చొని 6 గంటలలో చేసే పని, ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5 o'clock చేసే పని ఈవినింగ్ ఒక 2-3 గంటల్లోనే కంప్లీట్ అవుతుంది. సో అర్థమవుతుందా అండి? నాకు కూడా ఏమైనా ఆఫీస్ పని ఉంటే 4ంటికే లేచి కూర్చొని చేసుకుంటాను, పొద్దున చేసుకుంటాను, మధ్యాహ్నం చేసుకోకుండా మార్నింగే తొందరగా చేసుకొని కంప్లీట్ చేసుకుంటాను. సో తొందరగా చేసుకోవాలి, ఎప్పుడైనా పని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ 8 లోపే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని కంప్లీట్ చేసుకోండి. డే అంతా మీకు ఫ్రీగా ఉంటుంది, ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. మార్నింగ్ 6కి లేచి 8 లోపు మీరు మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని 2 hours లో ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు మీరు ఏం వండాల్సిన అవసరం లేదు.
సో అందుకే వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుతూ వచ్చును. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు కుటుంబంలో దరిద్రత ఉంది, ఎందుకు కుటుంబంలో లేమి నీ మీదికి వచ్చును? సో అధిక నిద్రపోవద్దు, లేవాలి. నేను చెప్పాను ఎర్లీ కాన్సెప్ట్ అని చెప్పాను. నిజంగా ఇది పాటించండి. ఎర్లీ కాన్సెప్ట్ అనేది ఒకటి పాటించండి. మళ్ళీ చెప్తున్నాను, ఎర్లీ బెడ్ అంటే ఈవినింగ్ 9-9:30 లోపు బెడ్ మీదకి వెళ్ళిపోండి, పడుకోండి. ఎర్లీ వేకప్ అంటే మార్నింగ్ 5 లోపు మీరు వేకప్ చేయండి. సో ఎర్లీ బ్రేక్ఫాస్ట్ 8 లోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తినేసేయండి. ఎర్లీ లంచ్ 12, 1 12:30, 1 లోపు మీరు లంచ్ చేసేసేయండి. ఎర్లీ డిన్నర్ ఈవినింగ్ 5:30 to 6 లోపు మీరు డిన్నర్ చేసేసేయండి. ఇట్స్ ఎర్లీ కాన్సెప్ట్ అండి. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా క్యూర్ అవుతాయి. టైంకి తినండి, టైంకి పడుకోండి, ఎర్లీగా చదువుకోవాలి, ఎర్లీగా కెరియర్ లో సెటిల్ కావాలి, ఎర్లీగా జాబ్ చేసుకోవాలి, ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవాలి, ఎర్లీగా పిల్లల్ని కనాలి. సో ఇలాంటి లైఫ్ చాలా బాగుంటుందండి. కొంతమంది 40 years వచ్చినాక పిల్లల్ని కంటున్నారు, 40 years వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో ఎర్లీ కాన్సెప్ట్, ఈ ఎర్లీ కాన్సెప్ట్ మీద మీరు ఆధారపడండి, యాక్షన్ లో పెట్టండి. చాలా బాగుంటుందమ్మా, లైఫ్ చాలా బాగుంటుంది. సోమరితనం పోతుంటా అంటది. సో చూసారా అండి, దరిద్రత పరిగెత్తుతూ వస్తుందట. ఎవరు కూడా విని వదిలేకండి వాక్యాన్ని. ఇది చాలా లైఫ్ చేంజింగ్, మీ భవిష్యత్తు మార్చే వాక్యాలు ఇవన్నీ కూడా. సో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూసారా అండి, కష్టపడి పనిచేసే వాడికి ఏదైనా దొరుకుతుంది. కానీ సోమరిపోతూ ఆశిస్తాడండి, చాలా ఆశిస్తాడు. వాడికి చాలా ఆశలు ఉంటాయి. పెద్ద పెద్ద ఆడి కారు కొనుక్కోవాలని, బెంచ్ కారు కొనుక్కోవాలని, లేకపోతే పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కోవాలని, పెద్ద పెద్ద మంచి సూటు బూటు వేసుకోవాలని ఆశిస్తారు. కానీ దొరకదు సోమరిపోతులకు. ఎందుకు ఎందుకు అది సోమరితనం వల్ల వాడు సంపాదించుకోలేడు. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేదురు, మత్తర పడుదురు గాని సంపాదించుకొనలేరు. చూసారా, సంపాదించుకొనలేరు. ఆ సోమరితనం పోతు వల్ల సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు. సో ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతాయి, పోట్లాటలు జరుగుతాయి కానీ సంపాదించుకోలేరు. కానీ దేవుడు అడగనందున మీకేమీ దొరకదు. సో దేవుణ్ణి అడగండి, ఈ సోమరితనాన్ని తీసివేయి ప్రభువా, నాకు 2 చేతుల నిండా సంపాదించుకోవాలి, నాకు డ్యూయల్ ఇన్కమ్ కావాలి, నేను ఎక్కువగా సంపాదించుకోవాలి, నెలకు ఇంత సంపాదించుకోవాలని మీరు దేవుణ్ణి అడగండి. కష్టపడతాను ప్రభువా, నాకు ఆరోగ్యం సహకరించేలాగా సహాయం చేయండి. దేవుడు ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. ఖాళీగా నేను ఇంట్లోనే కూర్చొని నా మీదకి పైసల వర్షం కురువు అంటది, కురువదండి. డబ్బులు నా మీదకి రా అంటే రాదండి. వెళ్ళాలి 10 మందిని తిరగాలి. రేపేమి సంభవించినో మీకు తెలియదు. అవునండి, రేపేం జరుగుతుందో తెలియదు. ఉన్న రోజులు కష్టపడి సంపాదించుకుందాం. రేపు జాబులు ఉంటాయో తెలియదు, ఉండవో తెలియదు. యోబు 4:14 ఆరోగ్యం సహకరిస్తుందో తెలియదు, సహకరించదో తెలియదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. సో అంతేకాని గాలిలో దీపం పెట్టి దేవా నీవే దిక్కు అని మాత్రం అంటే దేవుడు కూడా గాలిలో దీపాన్ని ఆర్పకుండా ఉండలేడండి. సో అందుకే దేవా నీవే దిక్కు అన్నావు కదా. సో నువ్వు వెళ్ళి ప్రార్థించుకొని ప్రయత్నించు. సో రేపేమి సంభవించినో మీకు తెలియదు. రేపు మన జీవితం ఎలా ఉంటుందో తెలియదండి. రేపు మనకు జాబులు ఉంటాయో ఉండేదో తెలియదు, బిజినెస్ ఉంటుందో ఉండదో తెలియదు, మార్కెట్ బాగుంటుందో ఉండదో తెలియదు, మన ఆరోగ్యం బాగుంటుందో ఉండదో తెలియదు. అందుకే ఆరోగ్యం ఉన్నప్పుడే మనము సంపాదించి పెట్టుకోవాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే మనం అన్ని రకాలుగా కూడబెట్టుకోవాలండి. సేవింగ్స్ మొదలు పెట్టండి. సో మన జీవం ఏపాటిదండి చెప్పలేము. ఎవరి లైఫ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూసారండి, మన జీవితం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఆరిపోయే లోపు మనం అందరం కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా భూలోకాన్ని విడిచి వెళ్ళాలి. మనం మరణించే వరకు మనకు హెల్త్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి, మరణించే వరకు ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి, మరణించే వరకు మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండులాగా సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి మీరే మన జీవితాన్ని మనమే చక్కబెట్టుకోవాలండి. నేను చెప్పాను, ఎవరో వస్తారని, ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. నీకెవరు రారు, ఏమి చేయరు, ఎదురు చూడకు, మోసపోకు. నీకు నువ్వు కష్టపడు, నీకు నువ్వు సంపాదించుకో. నీ కాళ్ళు చేతులు బాగున్నన్ని రోజులు నువ్వు కష్టపడి పని చేసుకో. దేవుడు నీకు సహకారిగా ఉంటాడు, సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితము ఆవిరి వంటిది, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. కాబట్టి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మనందరం కూడా చురుకుగా మంచి యంగ్ స్టార్స్ ఎలాగైతే కష్టపడి పనిచేస్తారో అలాగా చేద్దాం. యంగ్ స్టార్స్ కూడా కష్టపడి పని చేయలేకపోతున్నారు. అందరికి ఏమైందంటే ఈజీ మనీకి అలవాటు అయిపోయారండి. అందరూ కూడా ఏంటంటే కష్టపడకుండానే ఈజీగా డబ్బులు సంపాదించాలన్న
మార్గాలు వెతుక్కుంటారు. అది నిలకడగా ఉండదండి. కొన్ని రోజులకే అది కష్టపడే తత్వము రాండి. కష్టపడి పని చేయాలి, తిరగాలి. అండ్ కష్టపడి సంపాదించుకోవాలన్న మనసుకి రండి. ఆ మైండ్ సెట్‌కి మార్చుకోండి. అయ్యో! కొంచెం కష్టం రాంగానే అయ్యో కష్టము, ఇరుకు, ఇబ్బంది. నెలకు 1,00,000, 2,00,000 సాలరీ ఉంటాయి. ఆఫీస్‌కి పోవడానికి, రావడానికి బద్ధకము. ఆఫీస్ పని చేయడానికి బద్ధకము. వద్దు, కష్టపడి ఒళ్ళొంచి చెమటోడ్చి కష్టపడి పని చేయండి. దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు. రేపేమి సంభవించునో మనకు తెలియదు కాబట్టి. సో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతున్నారు. ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? చూసారా అండి? ఇప్పుడు రన్నింగ్ రేస్ చూడండి. 200 మీటర్లు, 400 మీటర్లు, 500 మీటర్ల రన్నింగ్ రేస్ ఉంటుంది. వాళ్ళెలా పరిగెడతారండి? 10 మంది పరిగెడతారు. ఒక్కోసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కానీ అందులో ఒక్కడికే బహుమానం ఇస్తది. సో, మనం కూడా పరుగు పందెంలో పరిగెత్తినట్టు పరిగెడుతూనే ఉండాలి. పరిగెడుతూనే ఉండాలి. ఒక్కడే బహుమానం పొందుదని మీకు తెలియదా? మనందరం రన్నింగ్ రేస్ లాగా ఉండాలండి. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఉన్న వాళ్ళు ఒక్కడే బహుమానం కోసం ఎలా పరిగెడతాడో మనం కూడా సక్సెస్ కోసం పరిగెత్తాలి. విక్టరీ కోసం పరిగెత్తాలి. మనం కూడా ఆ యొక్క బహుమానం కోసం పరిగెత్తాలి. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. చూసారా అండి? బహుమానం పొందినట్లుగా మీరు పరిగెత్తాలి. సో, లేజీగా పరిగెత్తిన వాడు బహుమానం పొందుకోలేడు. సో, శ్రద్ధగా, చురుకుగా, యాక్టివ్‌గా పరిగెత్తేవాడే, స్పీడ్‌గా పరిగెత్తేవాడే బహుమానం పొందుకుంటాడు. అర్థమవుతుందండి? వి ఆల్ ఆర్ దేర్ ఇన్ ద రన్నింగ్ రేస్ ఓన్లీ. మనందరము రన్నింగ్ రేస్‌లోనే ఉన్నాము. ఆ కళ్ళకు, ఆ మెదడుకి పట్టిన మైకాన్ని తీసేసుకోండి. ఆ లేజినెస్‌ని తీసేసుకొని పరిగెత్తండి. 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 అటు మీ బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. సో, చూసారా అండి? అలా పని చేయాలి మనము. యాక్టివ్‌గా పని చేయాలి. మొద్దుగాల పని చేయొద్దు. మొద్దులాగా లేకపోతే నిద్రముఖం వేసుకొని పని చేయొద్దు. యాక్టివ్‌గా బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి. ఇప్పుడు అంతే కదండీ! 10 మంది పరిగెడతారు. ఒక్కడికే బహుమానం వస్తది. ఆ ఒక్కరం మనమే ఉండాలి. సో, మార్కెట్‌లో ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. మార్కెట్ బాలేదు, లేకపోతే అది బాలేదు. బాగున్న మార్కెట్ చేసుకో. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్‌లో. ఒకప్పుడంటే రిస్ట్రిక్షన్ ఉండే. ఆడవాళ్ళు పని చేయొద్దని. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ గూడా లేదు. సో, చాలా మంది సోమరిపోతులు ఈ మార్కెట్ బాలేదు, ఈ సిట్యుయేషన్ బాగున్న మార్కెట్ చేసుకో. డబ్బులొచ్చే మార్కెట్‌లు చాలా ఉన్నాయి. సో, రియల్ ఎస్టేట్ లేకపోతే ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంకా ఏవేవో చాలా చాలా ఉన్నాయి చేసుకోడానికి. సో, చెప్తున్నా కదా! మొన్న ఊబర్ డ్రైవర్‌తో మాట్లాడా. 80,000 ఈస్ ఎర్నింగ్ పర్ మంత్. మొన్న ర్యాపిడో బైక్ వ్యక్తితో మాట్లాడాను. ఒక స్నేహితుడొచ్చి తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు వాళ్ళు. ఇట్లా బుక్ చేయగానే. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇట్లా బుక్ చేయగానే వాళ్ళ ఒక ఫ్రెండ్ ఇంటికి ఒక హెల్పర్, ఒక దేవదూతలొచ్చినట్టు వచ్చి మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చిపోతున్నారు. సో, దే ఆర్ ఎర్నింగ్ 30, 40, 50,000 పర్ మంత్. ఎక్కడో విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాయం చేసుకుంటున్నారు. సో, చూసారా? పరిగెత్తాలి. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. లేజీగా పరిగెత్తొద్దు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. చూసారా? పందెంలో పోరాడు వాడు ప్రతి విషయంలో మితముగా ఉండును. జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అలర్ట్‌గా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా, ప్రతి విషయంలో అలర్ట్‌గా ఉండాలి. వాళ్ళు క్షేమగు కిరీటమును పొందుటకు. మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. సో, చూసారంటే పరుగు పందెంలో ఒకడికి ఫస్ట్ ప్రైజ్ వస్తది. సో, వాడు ఎలా పరిగెడుతున్నాడు? సో, మనం గూడా అలాగా పరిగెత్తాలి. ఎందుకు? మన సక్సెస్ కోసమే, మన విక్టరీ కోసమే, మన యొక్క బహుమానం కోసమే పరిగెత్తాలి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. చూసారా? గోల్ పెట్టుకోండి లైఫ్‌లో. ఏ గోల్ లేకుండా బ్రతకద్దండి ఎప్పుడైనా కూడా. ఒక గోల్ పెట్టుకోవాలి లైఫ్‌లో. ఏదైనా ఒక గోల్ పెట్టుకొని, ఆ గోల్ పెట్టి పరిగెడుతూనే ఉండాలి. నేను అలాగే అండి. ఒక గురి పెట్టుకుంటాను. ఆ గురి పెట్టుకొని పరిగెడుతూనే ఉంటాను. వాడన్న మాట, వీళ్ళన్న మాట, వీళ్ళనుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఏది ఆలోచించను. వాళ్ళు నెడుతున్నారు వెనుకకు, వాళ్ళు నన్ను వెనుకకు లాగుతున్నారు. ఇప్పుడు ఇది బాలేదు, అది బాలేదు. ఏది మైండ్‌లోకి తీసుకోను. మొండిగా వెళ్ళాలి. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినారు. లేదు, గురి పెట్టుకున్నాను. జాబ్ విషయంలో గురి, కుటుంబ విషయంలో గురి, మినిస్ట్రీ విషయంలో గురి. ఏది పట్టించుకోను. ఈ చెవితోటి విన్నది ఈ చెవితోటి వదిలేసి మొండిగా వెళ్ళాలి మనం ఎప్పుడైనా కూడా. గురి పెట్టుకోండమ్మా. నేను 5 సంవత్సరాల్లో ఒక మేనేజర్ పొజిషన్‌లో ఉండాలి. 5 సంవత్సరాల్లో నేను ఒక కారు, ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండాలి. అలా గురి పెట్టుకొని పరిగెత్తండి. సక్సెస్ మీ చేతికే వస్తది. అందుకే నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను.
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఏదో తింటున్నాము, ఏదో త్రాగుతున్నాము, ఏదో నడుస్తుంది. అలా ఉండొద్దండి జీవితము. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో, అది నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చూసారా, శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి. నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి, నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి, నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండాలి. ఏదైనా పని మొదలు పెట్టావంటే అది సాధించే వరకు వదలొద్దు. 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా ఆ గురి చూసి పరిగెడుతూనే ఉండాలి. బహుమానం కోసం పరిగెడుతూ ఉండాలి. అలా ఉండాలండి, అప్పుడే సక్సెస్ వస్తుందండి. ఏది ఈజీగా రాదండి లైఫ్ లో, గుర్తు పెట్టుకోండి. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా, ఎంత చేసినా కూడా నువ్వు కష్టపడి పని చేయకుండా ఏది ఈజీగా రానే రాదు. దేవుడు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళని ఆశీర్వదిస్తుంటా అంటాడు. ద్రాక్షరసము వెక్కిరింత పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. చూసారండి, సోమరిపోతులు తాగుతారు, తిరుగుతారు, లేకపోతే వెక్కిరింత పాలు అవుతారు వాళ్ళు. సో మన మనీ కూడా సంపాదించిన తర్వాత కూడా మన మనీ రైట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నీ మనీ ఆ ఆల్కహాల్ కి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఆ త్రాగుడికి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో తాగడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంటా అంటది, మంచి ఐడియాస్ రావు. కలహమును దూరంగా నుండుట నరులకు ఘనత. సో గొడవలకు కొట్లాటలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైనా కూడా సంపాదనకు దగ్గరగా ఉండాలండి, గొడవలకు కొట్లాటలకు దూరంగా ఉండాలి. ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుకును. చూసానండి, మూర్ఖుడైన ప్రతివాడు కొట్లాటనే కొంతమంది గిచ్చి మరి కయ్యానికి దుబ్బుతారండి. కొంతమంది గొడవలు పెట్టుకునే తత్వము, దూరం ఉండాలి వాళ్ళతోటి. సో ఇవన్నీ సోమరిపోతులలో ఒక లక్షణాలు. సోమరిపోతే యొక్క లక్షణాలు పోరుని కోరుకుంటాడు. సో గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో మనం గొడవలకు దూరంగా ఉండాలి, పోరుకి దూరంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? నువ్వు ఏదైనా పని అనుకుంటే ఆ పని మీదనే ధ్యాస. వంట మీదనే ధ్యాస చేసుకో. మంచి వంట వండే వాళ్ళు ఉన్నారు ఇందులో. సో మీరు వెళ్ళి మంచి హాస్టల్స్లలో వంట వండండి. 30-40 వేలు ఇస్తున్నారు. సో మీ ఆ స్కిల్ ని 10 మందికి భోజనం పెట్టండి. నిజంగా రుచికరమైన భోజనం వండడం కూడా ఒక ఆశీర్వాదం అండి. అందరూ వంట వండుతారు, కొంతమంది వండితే మాత్రం రుచికరంగా ఉంటుంది. రుచికరమైన భోజనం వండడం కూడా ఒక ఆశీర్వాదం. ఆ భోజనం బట్టి నువ్వు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టుకొని అందరికి రుచికరమైన భోజనం అమ్ముకుంటూ నువ్వు జీవనం కొనసాగించు. ఒక ప్యాషన్, అదొక ప్యాషన్. కొంతమందికి వంట వండడం ప్యాషన్. ఆ ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకో, డబ్బులు వస్తాయి. కొంతమందికి బైక్ నడపడం ప్యాషన్, ఇప్పుడు ఆ బైక్ నడిపినా కూడా ప్రొఫెషన్ గా మార్చుకోవచ్చు. కొంతమందికి బ్యూటీగా ఇష్టం, వాళ్ళు బ్యూటీ పార్లర్లు పెట్టుకొని ప్రొఫెషన్ గా మారారు. అర్థమవుతుందండి. కొంతమంది కార్ డ్రైవింగ్ అంటే ఇష్టము, వాళ్ళకి లాంగ్ డ్రైవ్ జర్నీ ఇష్టం, అందుకే వాళ్ళు ఊబర్ లో జాయిన్ అయ్యి ఆ ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. సో గొడవలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ సోమరిపోతు లక్షణాలు. అదే తెలివి కలవాడు ఎప్పుడు కూడా సంపాదన మీద పడతాడు. ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఇంకేం కొనుక్కోవాలి. సో ఈ వే ఆఫ్ ఎర్నింగ్ థింకింగ్ లో ఉండండి. విత్తు వేయ కాలమున సోమరి దున్నడు. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనం. చూసారా అండి, విత్తుకు వేయు కాలమున సోమరి దున్నడు. సో కోత కాలమున పంట గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. చూసారండి, కష్టపడి పని చేయకుండా నాకు అది తింటే బాగుండు, అది కొనుక్కుంటే బాగుండు, ఇది కొనుక్కుంటే బాగుండు అని ఎక్కడికెళ్ళి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? విత్తు కాలమున కోయ కాలమున సోమరి దున్నడు అంటే నువ్వు విత్తనం వేయాల్సిన సమయంలో విత్తుతేనే కోత కాలం వచ్చే వారికి ఆ విత్తనాలు పంటగా మొలకెత్తుతాయి. నువ్వు కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే నీకు ముసలితనంలో, లేకపోతే ఎదిగిన సమయంలో, అవసరం ఉన్న సమయంలో నీకు ఏమీ దొరకదట. చూసారా అండి, ఇప్పుడు నేను ఎకరం పొలంలో విత్తనం విత్తుతేనే ఆ పంట వస్తుందండి, ఆ పంట వస్తుంది. అదే విత్తనం విత్తకపోతే పంట ఎలా వస్తుంది? నువ్వు కష్టపడి పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. కష్టపడి పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? నువ్వు కష్టపడి పని చేయకుండా ఎలా నువ్వు డెవలప్ అవుతావు? ఎలా నీకు అప్పులు పోతాయి? ఎలా నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ వస్తుంది? అందుకే కోత కాలమున పంట గూర్చి విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. సో అర్థమవుతుందండి. కష్టపడి పని చేయండి, ఇష్టపడి పని చేయండి అండ్ చురుకుగా పని చేయండి. నీ శాలరీ అక్కడే ఉంచుకోకండి. ఎవ్రీ ఇయర్ మన శాలరీ ఇన్కమ్ పెరుగుతూనే ఉండాలి. అక్కడే ఫిక్స్ అయి ఉండకండి. అక్కడనే బావిలో కప్పగలాగా అక్కడే ఉండకండి. మనం 10 కంపెనీలు మారితే 10 పరిచయాలు పెరుగుతాయి. 10 మందితో మనం ఇంటరాక్ట్ అవుతే మన నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడు ఒకే దగ్గర కూడా ఉండొద్దండి. మనం పెరగాలి, ఎదగాలని కోరుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇక ఈ రోజుతో ఈ యొక్క టాపిక్ ని ముగిస్తున్నాను. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 100+ 120 వర్సులు చూపించాను. ఇంకా 100 వర్సులు ఉన్నాయండి సోమరితనం మీద. సో అవన్నీ తీస్తే మీకు
సరిపోతుంది, కానీ ఇక ఇది సరిపోతుంది ఇప్పటికి. సో లేమికి భయపడి నిద్ర భయపడద్దు, లేమికి భయపడద్దు. లేమితనం ఎలా పోతుంది? సో నిద్రయందు ఆసక్తి విడువుము. సో నిద్రపోవాలన్న ఆసక్తి విడువుము. లేమికి భయపడి, కొంతమందికి లేమితనం రాగానే నిద్ర వచ్చేస్తుంది, అధిక నిద్ర వచ్చేస్తుంది. అధిక నిద్ర వల్ల లేమితనం వస్తుంది. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. చూసారా, నువ్వు మేల్కొని పని చేయి. ఓకే, నువ్వు 24 గంటలు పడుకొనే ఉంటే, 24 గంటలు ఇంట్లోనే ఉంటే నీకు ఏమొస్తుంది? ఏమి రాదు. సో నువ్వు లేమికి భయపడి నిద్ర మీద ఆసక్తి విడవమంటున్నాడు దేవుడు. మేల్కొని ఉండి అంటే చురుకుగా ఉండి పని చేసుకో, ఆహారం తిని తృప్తిగా ఉంటావు, నీకు కావాల్సినంత కూడా పెట్టుకుంటావు. ఇంగ్లీష్ లో చూడు, విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ బ్రెడ్ అంటే నీకు ఓవర్ఫ్లో ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడితే అంత ఎక్కువగా ఆశీర్వాదం ఉంటుంది. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. న్యాయంగా సంపాదిస్తాము. సో ఆ డ్రైవర్ పని మంచి ప్రొఫెషనే, ఆ చెఫ్ గా పనిచేయడం మంచి ప్రొఫెషనే. లేకపోతే ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నావు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నావు, బేకరీ పెట్టుకున్నావు, లేకపోతే టీచింగ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా న్యాయంగా సంపాదించేదండి. సో నువ్వు సంపాదించుకొని తిన్న ఆహారము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉద్దేశములో ఆలోచన స్థిరపరచును. వివేకం గల నాయకుడివై యుద్ధము చేయము. చూసారా, వివేకం గల నాయకుడివై యుద్ధం చేయము. యుద్ధము నీది అండి. నువ్వు భూలోకానికి పుట్టావు, భూలోకం నుంచి వెళ్ళిపోయే లోపు ఈ యుద్ధము నీది, నువ్వు పోరాడాల్సిందే. నీ యుద్ధాన్ని నువ్వు పోరాడాల్సిందే. అక్క పెడుతుంది, చెల్ల పెడుతుంది, నాన్న పెడతాడు, అన్న పెడతాడు, తమ్ముడు పెడతాడు, అన్న పెడతాడు. వద్దు, ఒకరు పెడతారని ఎప్పుడు ఆలోచించొద్దు, ఎప్పుడు ఆశించొద్దు. నువ్వే ఇంకా బలపడి నన్ను నేను చూసుకొని నేనే ఇంకా 10 మందిని చూసుకోవాలని నాయకుడివై యుద్ధము చేయము. నీ జీవితము నీది, నువ్వే యుద్ధం చేయాలి. ఉద్దేశములు ఆలోచన చేస్తా స్థిరపరచబడును. సో నీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకో. వివేకం గల నాయకుడివై ఒక మంచి నాయకుడిగా యుద్ధము చేయి. నీ యుద్ధము ఇది, నీ పోరాటము, నీ జీవితము. చచ్చే వరకు మనం బ్రతకాల్సిందే, బ్రతికినంత వరకు చచ్చుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. సో వెళ్ళండి, పని చేసుకోండి. కొండెగాడై తిరుగులు వాడు పరుగుల గుట్టు బయట పెట్టును, కావున వదురుబోతులు జోలికి పోకుము. తిరగద్దు కొండెగాడేలాగా, ఆయింటి విషయాలు ఇంట్లో, ఇంటి విషయాలు వాళ్ళ ఇంట్లో, గాసిప్స్. దీనివల్ల రూపాయి రాదండి, రూపాయి రానే రాదు. నేను చెప్తున్నా కదా, ఆశీర్వాదం రాదు. పని మీద శ్రద్ధ ఉన్నవాడే, పని మీద ధ్యాస పెట్టుకున్నవాడే వాడు 10 రూపాయలు సంపాదించుకుంటాడు. పరుల గుట్టు బయట పెట్టును, కావున వదురుబోతు జోలికి పోకుము. సో ఇవన్నీ కూడా సోమరిపోతులు ఎప్పుడు కూడా వదురుతారు. సోమరిపోతులు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటా అంటారు. మీరందరూ కూడా నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఎప్పుడైనా ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడాను, ఒక సేవకుడి గురించి కావచ్చు, లేదా ఒక్కొక్క విశ్వాసి గురించి ఇంకో విశ్వాసి దగ్గర నెగిటివ్ గా మాట్లాడడం, ఐ నెవర్ డిడ్. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా పనేదో నేను చూసుకుంటా, మీ పనేదో మీరు చూసుకోండి. మీరు ఎలా సంపాదించుకోవాలి, ఎలా పెంచాలి, ఎలా పోషించుకోవాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఈ మోడ్ లో ఉండండి అందరు కూడా. సో యవ్వనస్తుల బలము వారికి అలంకారము. సో యవ్వన కాలంలో ఉన్నప్పుడే మనము బలంగా ఉన్నప్పుడే సంపాదించుకోవాలండి. కొంతమంది యవ్వనస్తులు కూడా సోమరిపోతులుగా ఉంటున్నారు. 20 సంవత్సరాలు కూడా సోమరిపోతులుగా ఉంటున్నారు. అప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు? యవ్వనస్తుల బలము వారికి అలంకారము. మనకు శరీరము 60-70 సంవత్సరాలు వస్తే శరీరము సహకరించదు, కష్టపడలేము, పని చేయలేము. అందుకే బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి. మనం ఎవరంగా ఉన్నప్పుడే మన బలమే మనకు అలంకారము. తన నెరుపు వృద్ధులకు సౌందర్యము. సో ఈ రోజుతో అయిపోయిందమ్మా. సో నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, చాలా గొప్ప వచనాలు, సోమరితనం గురించి గొప్ప గొప్ప వాక్యాలు చెప్పావు. ఇంకా 100 వర్సెస్ ఉన్నాయి నాయన. కానీ మీరు మాకు ఇప్పటి వరకు చేపించిన ఈ వాక్యాలన్నీ కూడా మర్చిపోకుండా ఈ రోజుతో 7వ రోజు నాయన, ఈ 7 రోజులుగా మీరు బోధించిన వాటన్నిటిని మేమందరము జ్ఞాపకం తెచ్చుకొని, మా మనసులను మార్చుకొని, మా ఆలోచనలను మార్చుకొని, మా పద్ధతులను, మా అలవాట్లను మార్చుకొని, మీకు మహిమకరంగా మార్చుకునే కృపను మాకు అందిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Amen. Praise God, brother.